రొంపిచెర్ల గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పకుండా పల్నాడు జిల్లా నర్సరావుపేటకు విచ్చేశారు. ఈ క్రమంలో వారు అటూ ఇటూ తిరుగుతూ నర్సరావుపేట 2 టౌన్ పోలీసులకు తారసపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు సీఐ ప్రభాకర్కి తెలియజేశారు. వెంటనే ఆయన ఆ ముగ్గురు చిన్నారుల్ని స్టేషన్కి పిలిపించి విచారణ చేపట్టారు. ఏ ఊరు, ఏం పేర్లు, తల్లిదండ్రుల వివరాలను సీఐ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి సమాచారం అందించారు. స్టేషన్కి వచ్చిన కుటుంబ సభ్యులకి ఆ ముగ్గురు చిన్నారుల్ని అప్పగించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనిస్తూ ఉండాలని కోరారు. పిల్లల్ని క్షేమంగా తమకు అప్పగించినందుకు సీఐ ప్రభాకర్, సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ముగ్గురు పిల్లలు రొంపిచెర్ల మండలం వీళ్ళది, రొంపిచెర్ల విలేజ్ వీళ్ళది. ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళు ఇంట్లో చెప్పకుండా ఈ ముగ్గురు పిల్లలు నర్సరావుపేట వచ్చేసి టౌన్లోకి వచ్చేయడం జరిగింది. కనీసం ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. తిరుగుతుంటే మన పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నదే సరిగా అడ్రస్ చెప్పలేకపోయారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వీళ్ళ యొక్క అడ్రస్ ఎక్కడ అని చెప్తే చిన్నగా వీళ్ళ ఏమవుతారు, ఇలా బాబాయ్ అవుతారు. ఈ బాబాయ్కి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు బాబాయ్ వచ్చారు. ఈరోజు బాబాయ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ముగ్గురు పిల్లల్ని కూడా. దయచేసి పేరెంట్స్ పిల్లలందరికీ ఇప్పుడు స్కూల్స్ సెలవులు ఇచ్చున్నారు, ఆడుకుంటుంటారు. చెప్పా పెట్టకుండా మీతో ఇలా ఈ విధంగా వెళ్ళిపోతే ఇక్కడ దొరకబట్టి సరిపోయింది మనకి. లేదు అంటే వీళ్ళు ఎక్కడైనా వేరే బస్సు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే వీళ్ళు ఆచూకీ తీసుకోవడం చాలా కష్టమైండేది. దయచేసి పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది పేరెంట్స్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నీ పేరేం పేరు? మోజేష్. నువ్వు మన చదువుకుంటున్నావా? ఏ చదువుకుంటున్నా? 4th క్లాస్. ఏ ఊరు ఇది? రొంపిచెర్ల. రొంపిచెర్ల జెడ్పీ హై స్కూల్ దగ్గర నీళ్ళు దేంట్లో వచ్చేటప్పుడు ముస్సా ఆటోనా? అలా రాకూడదు, సరేనా? ఇంట్లో పెద్దోళ్ళని చెప్పకుండా రాకూడదు. నీకే సరేనా? మీరు అలా చెప్పకపోతే ఎలా తీసుకోండి. మీరు కూడా పిల్లల్ని చూసుకోవాలంటే నేను మాట చెప్తానండి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, చిన్న పిల్లలు ఎవరిని తీసుకు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, తీసుకెళ్ళగలుగుతారా లేదా చూసుకోవాలి. కరెక్టే. వాడు ఇంకో బస్సు ఎక్కేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? లేదా ఒక ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉండబట్టి దొరకబట్టి సరిపోయింది మాకు. అవునా కదా? చెప్పే స్థాయి కూడా లేదు కదా వాళ్ళకి. మరి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.